ఏమా అండి అంతా కులాసాయేగా? అవును, నీకొక్కడే బాబు కదా, వాడికి ఎన్నేళ్ళు? 7 years. సూపరు. మరి రౌండ్ అదే సెకండ్ చైల్డ్ ఎప్పుడు? ఓ పని చేయండి, మీరు ఎలాగో ఈ మ్యాటర్స్లో చాలా ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి మీరే ఒకరిని కనేసి వాళ్ళకి సరిపడ్డ ఒక పీజీ వరకు అయ్యే ₹1,50,00,000 మాకు ఫిక్స్డ్ చేసిస్తే అప్పుడు మేము పెంచుకుంటాం. ఇదొక సైకిలా నాకు అర్థం కాదు. అచీవ్మెంట్సా? పుట్టాలి, చదువుకోవాలి, పెరగాలి, ఆ తర్వాత ఉద్యోగమో బిజినెసో చేసుకోవాలి తాహతకు బట్టి, చాలా తొందరగా అర్జెంటుగా సెటిల్ అయిపోవాలి, మరీ ఎమర్జెన్సీగా పెళ్లి చేసేసుకోవాలి, పెళ్లి తర్వాత ఖచ్చితంగా వెంటనే ఏడాది తిరగకుండా, అసలు దీవించడం కూడా ఎలా దీవిస్తారో నాకు అర్థం కాదు. ఏడాది తిరగకుండా పండంటి మనవరాల్లో మనవడినో కనాలి, మాక్సిమం ఫస్ట్ కానుపు మనవడినే కనాలి. పెళ్ళైతుంది, ఏడాది తిరగకుండా పెళ్ళైన మూమెంట్ నుంచి అదే పనిలో ఉంటారా? నాకు అర్థం కాదు. కొంతమందికి లేట్ అవుతారు, కొంతమందికి పుట్టడంలో ఇబ్బందులు అవుతాయి, గర్భసంచి విషయంలో ఇబ్బందులు అవుతాయి, మగవాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి, ఆడవాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి, ఫినాన్షియల్ స్టేటస్ ఉంటుంది, స్టెబిలిటీ ఉంటుంది, అచీవ్మెంట్స్ ఉంటాయి. పెళ్లి తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రాసెస్. గ్యాప్ ఇవ్వరమ్మా, గ్యాప్ ఇవ్వరు. పెళ్లి ఆగానే పుట్టాలి, ఆ తర్వాత 2 ఏళ్ళకి ఇంకొకళ్ళు పుట్టాలి, అది బాగుంటుంది. అప్పుడు 2 అమ్మాయిలు అయితే ఒక అబ్బాయి పుట్టాలి, 3 ఒక అబ్బాయి అమ్మాయి అయితే ఫైన్ బతికిపోయాము. లేకపోతే ఏ ఒక్కరైనా ఇంకొకరు కావాలన్నమాట. వాళ్ళకి తోడు కావాలి, వాళ్ళు ఒంటరిగా అయిపోతున్నారు, అందువల్ల వాళ్ళకి మాట్లాడడంలో డిలే ఉంటుంది, వాళ్ళకి పాట పాడడంలో డిలే ఉంటుంది, వాళ్ళు అల్లరి పాపం కొంచెమే చేస్తున్నారు, ఇంకొకరు తోడైతే టాపు లేపుతారు, మీకు చాలా బాగుంటుంది, స్లాబులు కూడా ఊగిపోతాయి. ఇట్లా ఇంకొకరు ఇప్పుడు అస్సలు పరిచయం లేని వాళ్ళు కూడా ఏ పెళ్లిళ్ళకో పేరంటాలకో ఏ సారీ తీసుకోవడానికో ఇవ్వడానికో సూపర్ మార్కెట్కో కలిసినప్పుడు ఆహా హలో మీ బాబా అంటే అవును, లేదా మీ పాప అంటే అవును, ఒక్కడేనా ఒక్కతేనంటే ఇంకొకరు ఇప్పుడు అసలు ఇది ఒక ప్రశ్న. దీని పబ్లిక్ గా అసలు ఎలాగా కంటే ఎవడు చూస్తాడు? వాళ్ళే పెరిగిపోతారు. ఏది పెరగమను. ఇప్పుడు హాస్పిటల్లో పిల్లలు పుట్టగానే వాళ్ళని చూస్తుందాం మనం, ఇట్లా వాళ్ళనే పెరిగిపోమను. నర్చరింగ్ అని ఒకటి ఉంటది, వాళ్ళంతటి వాళ్ళు పెరిగితే అది పిచ్చి మొక్క అవుతుంది. నర్చరింగ్ చేస్తేనే ఒక మంచి ప్లాంటో ట్రీయో అవుతుంది. అలా నర్చర్ చేయాలనంటే ఈజీ ప్రెగ్నెన్సీస్ అసలు ఇప్పుడు ఎక్కడున్నాయి? ఏ 100కో 1,00,00,000కో ఒక్కరికి కానీ ఇద్దరికి కానీ అవ్వడం లేదు. ఎన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. మొట్టమొదటిగా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు పిల్లల్ని కోల్పోయే వాళ్ళైతే కోకొల్లల మంది తల్లులు ఉన్నారు. అసలు ఎంత ట్రామాటికో తెలుసా? అట్లా కోల్పోయిన తర్వాత మళ్ళా భర్త దగ్గరికి వెళ్ళాలి, ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలి అన్న మైండ్ సెట్ రావటానికే 6 months to 1 year పడుతుంది. అది పోగానే పచ్చి ఒళ్ళ మీద తొందరగా అయిపోతుంది. కమార్ కమార్ అని ఎంకరేజ్ చేస్తుంటారు వీళ్ళంతా పల్తేగా సాటి ఆడవాళ్ళు అంటాం, కానీ వీళ్ళు నిజంగా ఇంతింత జ్ఞానాన్ని ఎంత అజ్ఞానంగా బతకాలో ఉపయోగించి నేర్పిస్తూ ఉంటారు మనకి. ఆ జ్ఞానం ఎందుకో పనికిరాదు వాళ్ళు సంపాదించింది. పుస్తకాల్లో స్లోగన్స్ కింద రాసుకోవటానికే నలుగురు కూర్చున్నప్పుడు వీళ్ళు గొప్ప అనిపించుకోవడం, మంచి మాటలు చెప్పాలని ఫీల్ అవుతుంటారు చూడు, అప్పుడు తప్పితే ఆ జ్ఞానం ఎందుకో పనికిరాదు. సొంత పిల్లల మీద, అది కూతుర్లైనా సరే కోడళ్ళైనా సరే, రుద్దేస్తూ ఉంటారు. పిల్లలు 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 వంశోద్ధారకుడు వంశోద్ధారకురాలు పిల్లలు పిల్లలు. తల్లి అనిపించుకోవాలి, అమ్మ అనిపించుకోవాలి, అత్తే ఎందుకు పనికిరాదు. అది ఎందుకు పనికిరాదా? ఊపిరి కూడా తీసుకోవద్దా అది అమ్మ అనిపించుకోవడానికి? కాకపోతే ఇక అది ఎందుకు 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 పనికిరాదా అది? అరే అక్కడి నుంచి పిల్లలు, ఆ తర్వాత సెకండ్ టైం ప్రెగ్నెన్సీ వచ్చిన బోల్డ్ కాంప్లికేషన్స్. అసలు ఆ డెలివరీ అయ్యే లోపల ఎందుకురా ఈ బతుకు అనిపించేలాగా చేసేస్తారు ఆడవాళ్ళని. కూర్చొనియరు, సరిగ్గా తిననీయరు, తాగనీయరు, ఎప్పుడెప్పుడవో ఎందెందో తవ్వుతా ఉంటారు. లేకపోతే ఈ సెంటర్స్ కు వెళ్ళి ఒక కృత్రిమ పద్ధతుల ద్వారా పిల్లలు కానే వాళ్ళంటే వాళ్ళది ఇంకా నరక యాతన అనుకో. నీ బాడీ ఏ అండర్ ఆర్మ్స్ నాకిపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం పిల్లల్ని కనాల్సిందే అన్నట్టుగా డాక్టర్లు, భర్త గారు, అతింటి వారు, చివరికి తల్లి కూడా సరే, పిల్లలు తీసుకోమ్మా ఇంజెక్షన్, కానీ అమ్మా పర్వాలేదమ్మా, నొప్పి కదా, ఓర్చుకోమ్మా ఓర్చుకోమ్మా, ఆ పిలుపు కోసం నువ్వు ఏదైనా చెయ్యమ్మా, నువ్వు ఎంతైనా సంకనాకిపోమ్మా, ఆ పిలుపు మాత్రం చాలా ఇంపార్టెంట్ అమ్మా. అమ్మ నీకు అసలు మెంటలీ ఫిజికలీ స్ట్రెంగ్త్ లేకపోయినా పర్వాలేదమ్మా, ఆ పిలుపు మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఆ పిలుపమ్మా 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 అని
అబ్బా! మనల్ని అరిపించేంత దాకా వదులు. పిల్లలు, 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 పిల్లలు అంతే. లైఫ్ లాంగ్ ఇదే. ఎవరో ఒకరు పుడతారు అని అనుకుందాం. చాలా కాంప్లికేషన్స్ తర్వాత. అప్పుడప్పుడే సెట్ అయితూ ఉంటది మదర్. పుట్టిన తర్వాత ఆ బేబీ అర్థం కావాలి. పుట్టగానే చాలా తక్కువ మందికి ఉంటది. ఒక్కొక్కసారి విసుగుంటది. ఒక్కొక్కసారి కోపం ఉంటది. ఏంటో అర్థం కాదు ఎమోషన్స్. మనమే నచ్చం చాలా సందర్భాల్లో. చాలా సందర్భాల్లో. అర్థం కాదు ఎలా తీసుకోవాలి ఈ మార్పుని. అప్పటిదాకా మన మీద ఉన్న అటెన్షన్ పిల్లల మీదకెళ్తూ ఉంటే ఎలా తీసుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలి ఆ కిడ్‌ని? స్లీప్ ప్యాటర్న్స్. ఇప్పుడు రాత్రంతా పడుకొని పొద్దున మెలుకునే బంగారు తల్లిదండ్రులు చాలా తక్కువ చిన్నపిల్లలు. రాత్రంతా మేలుకొని పొద్దున పడుకుంటారు. మనం నిద్రపోవడానికి ఉండదు. అదొకలాంటి టెన్షన్, ఇరిటేషన్, అదొకలాంటి ట్రామాటిక్ సిచ్యువేషన్. వీటి మధ్యలో పిల్లల్ని పెంచుతాం. పిల్లలు 6 మంత్స్ వరకు పాలు తాగి పడుకుంటారు. లేకపోతే ఏదో ఇష్యూస్, దగ్గులు వేరే, జలుబులు వేరే, ఇతరితర అంశాలు వేరే. 8th మంత్ ఫుడ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పెట్టగానే చాలా తక్కువ మంది తింటారండి. తినరు. ఒక ముద్ద పెట్టుకొని 3 గంటలు సతాయిస్తారు కొంతమంది అసలు. ఇంకో ముద్ద పెట్టుకొని 5 గంటలు సతాయిస్తారు. మెల్లగా లైఫ్‌లు గడుస్తా ఉంటాయి. 1 ఇయర్ దాటుతది. 2 ఇయర్స్ మైల్ స్టోన్స్. చాలా సందర్భాల్లో ఇప్పుడు వచ్చిన ఈ మెడికేషన్ వల్లనో, దేని వల్లనో ట్రామాటిక్ సిచ్యువేషన్స్‌లో గానీ పిల్లలు పాపం వాళ్ళ మైల్ స్టోన్స్‌ని అచీవ్ చేయలేకపోతున్నారు. పాకాల్సిన టైంలో పాకరు, నడవాల్సిన టైంలో నడవరు, మాట్లాడాల్సిన టైంలో మాట్లాడరు. ఇంకా పిల్లలకొచ్చే లేబుల్స్ వేరే. నిజంగానే వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఫేస్ చేసే పిల్లలు వేరే. అట్లా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ డాక్టర్ దగ్గరికి థెరపీస్ అని, అది ఆటిజమే కావచ్చు, స్పీచ్ డిలే కావచ్చు, బిహేవియరల్ కావచ్చు, ఇంకేదైనా థెరపీ కావచ్చు, తల్లే చేయాలి మళ్ళీ. ఈ సింగిల్ గిడ్డుతోటి ఇట్లా ప్రపంచం అర్థం కాకుండా కిడ్ ఏమో పెరిగిపోతూ ఉంటది, పెరిగిపోతూ ఉంటాడు. వాళ్ళ బ్రెయిన్ ఏమో డెవలప్ అవ్వదు. డాక్టర్లు ఏమో థెరపీలు చేస్తూ ఉంటారు. ప్రతిరోజు తీసుకెళ్లాల్సి వస్తుంది తెలుసా ఇట్లా ఉండే పిల్లలకి పాపం. వాళ్ళకు కూడా సెకండ్ బేబీని ఫోర్స్ చేస్తారేంటండి? ఇంకా ఎన్నేళ్ళు వాడి మీద టైం ఇన్వెస్ట్ చేస్తావు? రా సెకండ్ బేబీ ప్లాన్ చేద్దాం. ఇదేమన్నా ప్రొడక్షన్ యూనిటా? అంత ట్రామటైజ్ ఉన్న మదరు ఆ స్పెషల్ కిడ్స్ ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు మళ్ళీ బేబీ అంటే ఎంత ఆలోచిస్తారండి? అరే ఈసారి కూడా అట్లుంటే ఎట్లా పరిస్థితి అనిపించదా? ఆ మాత్రం ఆలోచించరు. అంత సింపతి ఎంపతి లేకుండా ఎట్లా బతుకుతారండి ఈ సో కాల్డ్ రిలేషన్షిప్స్ లో? నాకు అర్థం కాదు. 2 పిల్లలు లేకపోతే ఎందుకు పనికిరారా? ఇంకా ఒక్కళ్ళు ఉండకూడదు అసలు. ఎందుకు ఉండకూడదు? పుట్టేటప్పుడు ఒకళ్ళవే, పోయేటప్పుడు ఒకళ్ళవే. ఒకళ్ళు ఏం బతకలేరా? ఇంకా సిబ్లింగ్స్ ఉంటేనే కొట్టుకు తెచ్చేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఉంటే మంచిదే, లేకపోయినా నష్టం లేదంటారు నేను. సిబ్లింగ్స్ ఉంటే కొట్టుకు తెచ్చేవాళ్ళు ఉన్నారు. సిబ్లింగ్స్ ఉంటే ఆస్తుపాస్తుల కోసము కంపారిజన్స్ వచ్చి, రైవలరీ వచ్చి, తెలియని కోపం వచ్చి, వాళ్ళని సరిగ్గా చూస్తున్నావు, నాకు సరిగ్గా చూడట్లే, వాళ్ళకి ఇంత పెడుతున్నావు, నాకు ఇంత పెట్టట్లే, వాళ్ళని ఆ స్కూల్లో జాయిన్ చేసావు, నాకు ఈ స్కూలు, వాళ్ళకి ఆ బట్టలు, నాకు ఈ బట్టలు, అంతేలే నీకు అక్క అంటేనే ఎక్కువ ఇష్టం, అంతేలే నీకు తమ్ముడు అంటేనే ఎక్కువ ఇష్టం. ఇవి ఇట్లా కొట్టుకు దస్తారు బతికినంత కాలం. మనల్ని చంపుతారు. దాని బదులు ఒకళ్ళు ఉండడం బెటర్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఉన్నా తప్పులేదు, లేకపోయినా తప్పులేదు అంటాను నేను. ఇట్స్ ఆల్ అబౌట్ అ మదర్స్ చాయిస్. ఒకళ్ళు కావాలా, ఇద్దరు కావాలా అని మదర్స్ చాయిస్. కొంతమంది హై ఫంక్షనల్ కిడ్స్ ఉంటారు. వాళ్ళు ఉండడానికి ఒకళ్ళే, కానీ వాళ్ళని పెంచుతూ ఉంటే నలుగురిని పెంచుతారు ఫీలింగ్ వస్తుంది. ట్రస్ట్ మీ, నలుగురిని పెంచుతున్న ఫీలింగ్. మార్నింగ్ నుంచి రాత్రి వరకు ఆ డే గడవదు. డే గడవాలంటే ఏడుపు వస్తూ ఉంటుంది. స్కూల్స్, ఖర్చులు. ఏ స్కూల్ అండి 20-30 వేలల్లో అయిపోతుంది వాళ్ళు. రేపు ఏదో ఒకటి చూపించండి. ఇటు పక్కన చిన్న స్కూల్స్ లేకపోతే ఇంకేదో. మనం వేయగలమా? వేస్తారా? ఆర్థిక స్తోమత అంతంత మాత్రం ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని ఎక్కడో మంచి మంచి స్కూల్స్ లో చదివించాలని అనుకుంటారు. లేకపోతే పరిస్థితులు ఇంకా దారుణంగా ఉంటున్నాయి. టీచర్స్ ఏమో ట్రైన్డ్ టీచర్స్ లేరు, స్కిల్డ్ టీచర్స్ లేరు. వాళ్ళు పిల్లలకి మంచి చెప్పడం కన్నా ట్రామటైజ్ చేయడం ఎక్కువ. చుట్టూతా పిల్లలు, చిన్న చిన్న పిల్లలు బులీ చేస్తుంటే అది అర్థం కాక వీళ్ళు ఇంకా అధ్వానమైన పరిస్థితికి వెళ్తూ ఉంటారు. ఇట్లాంటి టైంలో సెకండ్ చైల్డ్ అంటే ఎంత పెద్ద టాస్క్. ఒక కిడ్ ఒక నార్మల్ పీజీ వరకు చదువుకోవాలంటేనే 1 కోటి దాటిపోతుంది ఇప్పుడు. ఇది లెక్కేయండి. ఏది ఆగదు. బియ్యం దగ్గర నుంచి పప్పు వరకు, పెట్రోల్ ఖర్చు దగ్గర నుంచి డీజిల్ ఎక్స్పెన్సెస్ వరకు, చివరికి పెన్సిల్ బాక్స్ కొనాలన్నా కూడా 2 ఏళ్ల క్రితం ఉన్న రేట్ ఇప్పుడు ఉండదు. అట్లా ప్రతి ఏడు స్కూల్ ఫీజు పెరుగుతుంటే ఇద్దరిని కడితే ఒకరినంటే 1 కోటి, ఇద్దరంటే 2 కోట్లు. అంటే ఒక అబవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు బతకాలంటే. ఇక మిడిల్ క్లాస్ వాళ్ళు బతకాలి చిన్న చిన్న స్కూల్స్ లో వేసుకుంటే ట్యూషన్స్ వేరే, ఫుడ్ ఖర్చులు వేరే, వాళ్ళకి ఎక్స్పెన్సెస్ వేరే, వాళ్ళ కంపారిజన్స్ వేరే, వాళ్ళకున్న పరిస్థితులు వేరే, ఇన్ని వేరు. అసలు ఇక మదర్ ఉండాలా పోవాలా? అందుకే చూడండి ఇంతమంది సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు, ఫ్యామిలీ కౌన్సిలర్లు
ఇంత బ్రెయిన్ కి సంబంధించిన మెడిసిన్ అన్నీ కూడా పెరిగిపోతుంది. ఒక పిల్లల్ని పెంచడానికి ఇంత కష్టపడుతున్నప్పుడు సెకండ్ కిడ్ హ్యాస్ టు బి అ చాయిస్. వస్తే ఓకే, దానికి తగ్గట్టే ఖర్చుల దగ్గర నుంచి లైఫ్ స్టైల్ వరకు అన్ని అడ్జస్ట్ చేసుకుంటాం. రాకపోతే ఇట్స్ ఓకే అంటున్నాను. అసలు ఉన్న ఒక్క కిడ్నీ ఎక్కడ ఉంచాలో అర్థం కాదు. ఆయాల దగ్గర ఇంకేదైనా కేర్ సెంటర్స్ లో ఉంచితే రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా ఎక్కువ. పోనీ సొంత వాళ్ళ దగ్గర పెడదామంటే వీళ్ళు ఏం తక్కువ తినలేదమ్మా. మేనమామల దగ్గర నుంచి తాతయ్యల వరకు ఆడపిల్ల మగ పిల్లాడు అని చూడకుండా ఫస్ట్ వాళ్ళు చేసేది ఏంటంటే దరిద్రం, ఫిజికల్ అబ్యూస్. చిన్న చిన్న పిల్లలు ఆడమగ అని తేడా లేదు తెలుసా మీకు. ఉండాల్సిందే మదర్ ఆర్ ఫాదర్. ఫాదర్స్ ని కూడా నమ్మేది పరిస్థితి లేదు, మదర్స్ ని నమ్మే పరిస్థితి లేదు. మొగుడు పెళ్ళాం కొట్టుకొని కామెడీని చంపేసినట్టు అమ్మా నాన్న కొట్టుకొని పిల్లల్ని సంపులో దోస్తారేంటండి, నాకు అర్థం కాదు. అతదానికి ఎందుకు అన్నారు లేని వాళ్ళు లేక్ ఏడుస్తుంటే. ఓకే, ఇట్స్ సపరేట్ ఎంటిటీ అనుకో, ఇది టాపిక్ కూడా కాదు, ఇట్స్ ఎన్ ఎంటిటీ. సో మన ఓపిక ఎంత ఉందో అంతవరకే. లేదు మనకు ఓపిక లేదు, మనకు సహకరించలేదు, అసలే పిల్లలు పుట్టట్లేదంటే లేకపోయినా పర్వాలేదు, ఓపికగా ఆనందంగా ఉండాలి. కానీ మన ప్రశాంతతని మనం పక్కన పెట్టేసి అస్సలు ఇష్టం లేకుండా పిల్లల్ని కనద్దు దయచేసి. వాళ్ళు అడగలేదు మనల్ని కనమని. స్పాయిల్ చేయొద్దు వాళ్ళ ఫ్యూచర్. మనకున్న మెంటల్ వల్ల వాళ్ళ ఫ్యూచర్ని స్పాయిల్ చేయొద్దు. పెంచగలిగితే ఒక్కరికన్నా హ్యాపీగా పెంచండి. అసలే పుట్టలేదా ఊరుకోండి. ఇద్దరు వస్తే అడ్జస్ట్ అయ్యి ఓపికతో ఉండండి, ఏదో ఒకటి సార్ట్ చేసుకోండి. కానీ వీలైనంత ఓపికగా ఈ బతుకును బతకండి. మనము చావద్దు, మన కడుపును పుట్టిన సంతానాన్ని చంపుకు తినొద్దు. అండ్ ఎస్పెషల్లీ మీరు ఒకళ్ళున్నారా, ఇద్దరు ఉండాలి, ఇద్దరు ఆడపిల్లలేనా, ఒక మగ పిల్లాడు ఉండాలి, ఇద్దరు మగ పిల్లలేనా, ఒక ఆడపిల్ల ఉండాలి, వ్యవస్థ ఒకటి. ఏ ప్రశ్న అడగాలో ఏది లేదో అర్థం చేసుకోండి. నోరు భగవంతుడు ఇచ్చాడు కదా అని ఆ నోటితోటి ఫిట్నెస్ ఎక్సర్సైజులు చేయొద్దు. 16-17 గంటలు మాట్లాడి 10 నిమిషాలు మాట్లాడితేనే మాకు ఇక్కడ ఇది కింద మీద అయిపోతుంది. సో వీలైనంత వరకు నోరు మూసుకొని అడ్డమైన ప్రశ్నలు అడగకుండా ఉండడం అనేది అలవాటు చేసుకోండి. ఇట్లా తగుదునమ్మా అంటూ ప్రశ్నలు అడుగుతారే, ఉచిత సలహాలు ఇస్తారే, వాళ్ళకి చెప్తున్నాను నేను. ఎవడు ఏం చేస్తున్నాడో వాడి లైఫ్ లో వాడికి మాత్రమే తెలుసు. చేతనైతే సపోర్ట్ ఇవ్వండి. అదే ఒక్క సింగిల్ కిడ్నీ ఒక్క పూట మీ ఇంట్లో ఉంచుకొని చూడండి. లేకపోతే నోరు మూసుకోండి, పిచ్చి సలహాలు ఇవ్వండి.